హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ మొక్కలన్నీ కూడా మరి ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే, మరి ఇంతకాలం కూడా మేము ఈ మేడ మీద ఉండి అన్నీ 2 అంతస్తుల మేడెక్కి మొక్కలన్నీ కూడా నేను పెంచానండి. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే పెంచడం, సంస్థలకు ఇవ్వడం అనమాట. నేను ఆర్ఫనైజ్కి అలాగే చర్చెస్కి మరి ఎవరైనా అడిగితే వాళ్ళకి నేను ఇస్తుంటాను. అక్టోబర్ నెలలోని మాత్రం మాకు హార్వెస్ట్ ఫెస్టివల్ ఉంటుందండి. దానికి మాత్రం మొక్కలు సెపరేట్గా పెట్టి నేను వాటిని పెంచి మరి అక్కడ అమ్మి ఆ డబ్బులు ఆ కానుకేమో దేవుడికి ఇస్తానన్నమాట. అలాగా నేను ఎప్పుడు కూడా మొక్కలు అమ్ముతూ ఉంటానన్నమాట. అంటే బయట వాళ్ళకి అమ్మడం కాదు, ఓన్లీ చర్చ్ మెంబర్స్కే అమ్మి ఆ డబ్బులు వేస్తానన్నమాట. అయితే మరి ఎందుకంటే ఆ రోజు హార్వెస్ట్ అనేది అమ్మాలి, మేము అమ్మి ఇస్తేనే అది దేవుడికి ఆ కానుక వెళ్ళిపోవాలన్నమాట. అలాగే మరి ఇంకేవో పెడుతుంటానండి, తినే మరి కట్లెట్స్ అని ఇవన్నీ కూడా అవి పెడుతుంటాను. మొక్కలు కూడా ఒక ప్రత్యేకత అనమాట అది. అయితే చూసారా ఈ యొక్క వానపాములు ఎలాగున్నాయో మొక్కల్లోని. ఇవి ఉంటేనేనండి చక్కగా అది గుల్ల చేసుకొని ఆ వాటర్ అది బాగా ఇంకి మొక్కలకి బాగాను ఎదుగుదల ఉంటుందన్నమాట. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత అది అడుగుని కన్నాలు లేకపోయినా మరి ఆ వాటర్ ఇంకపోయినా అలా నీరు ఉండిపోయింది అనుకోండి, మొక్క కుళ్ళిపోద్ది. మెయిన్ వేరు నుంచి కుళ్ళిపోయింది అనుకోండి, ఇంకెందుకు పనికిరాదనమాట. అందుకే మరి అవన్నీ కూడా చూసుకోవాలంటే ఇన్ని సంవత్సరాలు మరి నేను చూసుకున్నాను. ఇప్పుడు ఇతరులకి ఇవ్వడానికి ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్స్ తెప్పించి చేశాను అనమాట. మరి పెద్ద పెద్ద మొక్కలు వేర్లు ఉంటాయి కదా, ఇవి భూమిలో వేయడానికి, వీటిని మాత్రం నేను బియ్యం కవర్లోని వేస్తానండి. ఎందుకంటే దానికి గ్రో బ్యాగ్స్ తెప్పిద్దాం అనుకున్నాను కానీ మరి తెప్పించలేదు. ఎందుకంటే మరి నేను ఆర్డర్ పెట్టాను కానీ అవి చిన్నవే వచ్చాయన్నమాట, మరి నాకు తెలియలేదు. అందుకే ఇంకెందుకని బియ్యం కవర్లోని వేస్తాను అనమాట. ఇది ఎక్కడైనా ఇచ్చినప్పుడు ఒక వారం 2 వారాలు ఉండాలండి. ఎందుకంటే ఆ క్లైమేట్కి ఆ మట్టికి కొంచెం అవి అలవాటు పడతాయి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా ఈ విధంగా నేను ఈ గ్రో బ్యాగ్స్ తెప్పించి వీటన్నిటిని కూడా ఇలాగ వేసాను. అయితే ఇందులో ఉన్న మట్టి ఉంది కదా, ఆ మట్టి మాత్రం నేను పారినండి. మీకు తెలుసు కదా ఆ మట్టిలోని ఎన్ని రకాల పోషకాలు వేస్తున్నానో. మేము ఏ ఆహారం తింటే దాని తాలూకా ఆ ఉల్లిపాయ తొక్కలు, కాయగూరల తొక్కు, అలాగే మరి చేపలు అన్నీ కూడా అందులోనే వేసి ఇచ్చేసాను కాబట్టి అందుకే అంత బలంగా ఎదిగాయి. జాంకాయలు కూడా వచ్చాయి, మీకు అందరికి తెలుసు కదా. మరి మొక్కజొన్న ఇవన్నీ కూడా పండించాను. ఎందుకంటే రైతుల యొక్క విలువ తెలుసుకోవడానికే కానీ దానివల్ల మాకు ఏమీ ఇది కాదండి. ఇదిగోండి, మనం పెంచుకుంటే ఆకుకూరల మొక్కలు పెంచుకోవచ్చు, మనకి కావాల్సినవి కొద్ది కాయగూరల మొక్కలు మరి పెంచుకోవచ్చు, మిరపకాయలు అలాంటివి. కానీ ఒక్కొక్కటి కూడా వేసి నేను చూశాను అనమాట. అసలు పసుపు ఎలా పండుతుందా, మరి అలాగే ఇంకా వంకాయలు ఎలా పండుతాయా, మరి ఇంకా చాలా రకాలండి, చెప్పలేకపోతున్నాను. అన్ని రకాలు కూడా నేను చూడగలిగాను. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పైనాపిల్ ఉన్నదన్నమాట, అది కూడా చూస్తున్నాను. ఇదిగోండి ఈ మేడంతా కూడా. ఇప్పుడు మేడంతా నేను క్లీన్ చేయాలన్నమాట. కొన్ని ఇప్పుడు ఎండగా ఉంది కదా, కొన్ని మొక్కలు పెట్టాను. ఈ మొక్కలన్నీ సెపరేట్ చేసి ఇవన్నీ వేరే వేరే గ్రో బ్యాగ్స్లో వేసి కొన్ని పట్లని పెద్ద పెద్దవి ఇలా బియ్యం కవర్లో దించానండి. ఎందుకంటే మరి కొన్ని సంస్థలకు ఇవ్వాలని నేను అనుకున్నాను అనమాట. ఇగో ఈ మామిడి చెట్టు, ఇది సంపెంగ చెట్టు, ఇది సంపెంగ చెట్టు, ఇది కరివేపాకు చెట్టు, అలాగా ఇది సీతాఫలం చెట్టు, ఇది నేరేడు చెట్టు, అలాగే ఇది గోరింటాకు చెట్టు, ఇది మందార, ఇది క్రిస్మస్ ట్రీ, ఇవన్నీ కూడా. ఇది సీతాఫలం, మామిడి చెట్లు, ఇది ఎడినం ప్లాంటు, ఇది చిన్న చిన్న ఎర్ర పువ్వులు వస్తాయండి, చాలా బాగుంటుంది, పేరేటో తెలీదు. ఇదొక ప్లాంటు, ఇదేదో ఫ్రూట్ అండి, మన మర్చిపోయినది ఏదో.
ఇలాగా ఇది మీకు తెలుసు కదా, ఇది అందానికి పెంచుకుంటున్నాను. ఇది రావి చెట్టు అనుకుంటాను దీన్ని. ఇదిగోండి, ఇది ఒక ప్లాంటు. ఈ ప్లాంట్ తర్వాత ఇదొకటి. ఇది మీకు తెలుసు కదా, పైనాపిల్. ఇలాగా ఈ ఇది చూసారు, ఇది మందార. ఇక్కడ మందార చెట్టు. ఇది వంకాయ, తెల్ల వంకాయ చెట్లు అండి ఇవి. మొక్కలంటే ఎంత ఇష్టమో చూడండి. ఆ రోజుల్లో కూడా ఎలా పెంచానో నేను. నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఈ బస్తాలు ఏంటంటే పేడ అనమాట. ఇవి తెచ్చి పెట్టుకున్నాను. ఇది ఒక మందార చెట్టు. మట్టి చూసారా, ఇది చాలా సాలిడ్ మట్టి అండి. ఇది ఉంచాను, పారీను ఏది కూడా. ఇది ఒకటి. ఇది పైనాపిల్. ఇది ఒక నిమ్మ చెట్టు. ఇది గ్రాఫ్టింగ్ ప్లాంట్ అనమాట. ఇది నేనే తయారు చేశాను. ఇది ఒకటి. ఇదిగోండి ఈ చెట్లన్నీ చూసారు కదా. ఓ మై గాడ్, ఇవి ఏంటంటే ఇది కొన్ని ఆకుకూరలు ఉన్నాయి ఇందులోని. ఇవి వద్దన్నా వస్తాయి. ఇది పొన్నగంటి ఒకటి. ఇది ఏదో కూర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గోరింటాకు. ఇగో గులాబీ. ఇది నాటు గులాబీ. ఇది క్రోటన్స్. ఇదో ప్లాంట్ మీకు తెలుసు కదా. ఇవి ఇది టమాటో. ఇలాగా ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ కూడా చూసారు కదా. ఇది మీకు తెలుసు కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది మల్లె. ఇది ఒక మల్లె. ఇది ఒక ప్లాంట్. ఇది ఒకటి. ఇది ఖర్జూరం చెట్టు. ఈ చెట్లన్నీ కూడాను ఎవరెవరికి ఏం కావాలో అనేది నేను ఇస్తానండి. కానీ పెంచుకోవాలి. అది తీసుకొని వెళ్ళిన తర్వాత అది దాన్ని కేర్ తీసుకోకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడి పెంచి వాటిని ఈరోజు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నెక్స్ట్ కొన్ని పెద్ద పెద్ద ప్లాంట్లు మాత్రం నేను సంస్థలకి ఎక్కడైనా ఇవ్వాలని నేను ఆలోచన చేశాను. ఈ చెట్టు మాత్రం నేనే ఉంచుతానండి. ఎందుకంటే మాకు కొన్ని జ్ఞాపకార్థంగా ఉండాలి కదా. అది మట్టి చూసారా, ఇవన్నీ ఎండబెడుతున్నాను అనమాట. ఇది పుదీనా. ఇదిగోండి, ఇదంతా కూడా ఇలాగ ఈ టబ్స్ అన్నీ ఖాళీ చేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ తర్వాత అలోవెరా కూడా ఉన్నది. వీటిని శుభ్రంగా వాటర్లో వేసి దాన్ని ఆ యొక్క వాటర్ని ఇంకా కొంచెం యాడ్ చేసి
దాన్ని నేను మొక్కలకి వేస్తానన్నమాట. ఇదిగోండి, ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్. 3 రకాలు ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్లు. ఇదేదో లెమన్ గ్రాస్ అట్, ఇది మాకు ఇచ్చారు పక్కోళ్ళు. ఇదిగోండి, నేను మొక్కలు పెంచుతున్నానండి, పక్కన నైజీరియా వాళ్ళు ఇచ్చారనమాట. మీరు చాలా బాగా పెంచుతున్నారండి, కేర్ తీసుకుంటున్నారని. కాబట్టి ఇందులో ఏ మొక్క కావాలన్నా నేను మీకు ఇస్తాను. అది మీరు పెంచుతానంటేనే మీకు ఇస్తాను, కేర్ తీసుకోవాలా. నేను ఎవరెవరికి ఇస్తున్నానో కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా నేను చూస్తాను. అది ఎందుకంటే నేను తెలిసిన వాళ్ళకే కదండి ఇస్తాను, తెలియలేని వాళ్ళకంటే ఎవరు రారు కదా. కాబట్టి వచ్చినా ఇస్తాను ఎవరైనా సరే, కానీ కేర్ తీసుకోవాలి. మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కేర్ తీసుకుంటే నేను ఇస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని చూసి మీరు నాకు చెప్పండి, కామెంట్ అయినా పెట్టండి, లేదంటే ఫోన్ చేయండి. చూసారు కదా, మట్టి అంతా మాత్రం నేను బస్తాల్లోకి నేను వేసేస్తానండి. ఎందుకంటే మట్టి మాత్రం నేను పారీని. ఇది చూసారు కదా, మేడంతా క్లీన్ చేయాలి రోజు రోజుకిను. కొంచెం కొంచెం చేస్తున్నాను. నా పని నేను చేసుకోవడం వల్ల నాకు ఒక ఆనందం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.